22వ అధ్యాయము కల్కి ధర్మంలో మాత్రమే సంభవించే అనుభవాలు. పాఠకులు భక్తుల అనుభవాలు తెలుసుకునేందుకు కుతూహలపడుతూ ఉంటారని తెలుసు. కల్కి ధర్మం అంటే ఏమిటో, దాని విశిష్టత, ప్రత్యేకత ఏమిటో, ఆ ధర్మంలో పద్ధతులేమిటో, భగవాన్ ఏమిటో తెలియజేయకుండా అనుభవాలు రాయడం ఇష్టం లేదు. ఈ గ్రంథము నేను భక్తులను లేదా జిజ్ఞాసులను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ రాయదలిచాను. నన్ను నేను తెలుసుకుంటూనే తెలుసుకున్నది మీకు తెలియజేస్తున్నాను. భగవంతుడు భక్తుని జీవితానికి చాలా విలువనిస్తాడు. ఆ జీవితం విలువ భక్తుల కంటే ఎక్కువ ఆయనకే తెలుసు. అసలు ఒకరికొకరు విలువనిచ్చుకోవటం ఎంతమందికి తెలుసు? తోటి మనిషికి ఎంతో అర్హత ఉన్న వారికే మనం విలువనివ్వటం లేదే. అటువంటిది భగవంతుడు భక్తునికి ఎంతో విలువనిస్తున్నాడంటే ఎంత అదృష్టం! ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అది మితిమీరి ఉండకూడదు. మితిమీరటం వల్ల కట్టుదిట్టమైన జీవితాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. మనం విజయ పందాలో నడుస్తున్నప్పుడు ఏం చేసినా కలిసి వస్తూ ఉంటుంది. ఆ ఉత్సాహంలో ఇంకా కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అనుకోని విధంగా ఆ రంగంలో పోటీ ఏర్పడి మనని తలదన్నేవాడొకడొస్తాడు. లేకపోతే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. అక్కడి నుంచి దెబ్బ మీద దెబ్బ తగలడం మొదలు పెడుతుంది. నా విషయంలో అంతే జరిగింది. రచయితగా ఎన్నో ఘన విజయాలు సాధించాను. డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాను. సహజంగా నాది స్తబ్దుగా కూర్చునే స్వభావం కాదు. ఏదో ఒకటి చెయ్యాలన్న ప్రవృత్తి నాది. ఆ ఉత్సాహంలో శక్తికి మించిన పనులు కొన్ని చేశాను. స్నేహధర్మం మీద గ్యారంటీగా కూడా మందికి సంతకాలు చేశాను. ఫలితంగా శక్తికి మించిన భారం నా మీద పడింది. కొన్ని లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఎంతో శ్రమపడి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు అప్పుల వారికి బలైపోయింది. కారు కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఈ లావాదేవీల్లో ఓ ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఒక బ్యాంకుకి 7 లక్షల రూపాయల దాకా కట్టాల్సి వచ్చింది. మాకు బిజినెస్లో నష్టం వచ్చింది కాబట్టి ఆ బ్యాంకుకు తాకట్టుగా పెట్టుబడి ఉన్న ఆస్తి వాల్యుయేషన్ 4 లక్షలకు మించి ఉండదు కాబట్టి చక్రవడ్డీలు, పీనల్ ఇంట్రెస్ట్లు వగైరాలన్నీ తీసేసి బిజినెస్ మూసేసిన టైం ప్రకారము ఆలోచించి మేమున్న స్థితి పరిగణలోకి తీసుకొని 4 లక్షలకు ఖాయం చేయవలసినదిగా కోరి ఆ ప్రకారం అప్పీల్ చేసుకున్నాం. నిజానికి మేము బిజినెస్ మూసేసిన సమయానికి అదనపు వడ్డీలు అవి తీసేస్తే 4,80,000 రూపాయల కంటే ఉండదు. బ్యాంకు మేనేజర్ కూడా మా విన్నపాన్ని ఆమోదించి రికమెండ్ చేశారు. ఏజీఎం, డీజీఎం కూడా ఆమోదించి పార్టీ గుణగణాల్ని బట్టి ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా హైదరాబాదులోని సెంట్రల్ ఆఫీస్కి రికమెండ్ చేశారు. అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి అది నా జీవిత సమస్య అయి కూర్చున్నది. ఆ రోజుల్లోనే నేను భగవద్ధర్మంలోకి రావటం జరిగింది. అప్పటికి 3-4 ఏళ్లుగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టాలు పడి ఉన్నానేమో. జీవిత పోరాటంలో అలసిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నానేమో. భగవద్ధర్మంలోకి ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం దొరుకుతుందన్న ఆశతో అడుగుపెట్టాను. ఇంతకు ముందు రాశాను. అప్పటికే అనేక ఆధ్యాత్మిక ధర్మాల్లో ప్రవేశం ఉంది. చిత్తశుద్ధితో మెడిఫికేషన్లు చేశాను. కఠోరంగా ఎన్నో దీక్షలు, హోమాలు చేశాను. ఎక్కడ ఏ వెలుగు కిరణం కనబడక నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నాను. ఓ రకంగా స్తబ్దత ఆవహించి ఉన్నాను. ఆ సమయంలో భగవద్ధర్మంలోకి ప్రవేశించటం జరిగింది. మానసికంగా బాగా గాయపడ్డాను. భగవాన్, ఇలా ఎందుకు జరిగింది? నేను ఎంత శ్రమపడినా ఎందుకు పని సాఫల్యం కాలేదు అని అడిగాను. ఇక్కడ నీకు అర్థం కానివి కొన్ని ఉన్నాయి. ఒకటి, వ్యక్తిగతంగా ఎవరూ ముందుకొచ్చి చేసే అవకాశం లేదు. వాళ్ళ నిబంధనలను అతిక్రమించి బయటకు రావటానికి ఇష్టపడరు. ఇంకొకటి, ఇది అసలు నీ సమస్య కాదు, ఇంకొకరి గురించి నువ్వు ఇరుక్కున్నది. వాళ్ళు మెదలకుండా ఊరుకున్నప్పుడు పరిష్కారానికి పూర్తి బలమెలా చేకూరుతుంది? కానీ స్వయంగా నువ్వే కదిలి వచ్చావు కదా. నేనెప్పుడూ కదిలి రాలేదు. ఒక్కసారిగా గత యుగంలోనికి నా మనస్సు వెళ్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల అభ్యర్థన మీద కౌరవులతో రాయబారానికి వెళ్ళాడు. రాయబారం సఫలమైందా? కౌరవులని ఒప్పించగలిగాడా? ఈ రాయబార పర్యవసానం ఏమవుతుందో ముందుగా శ్రీకృష్ణ పరమాత్మకు తెలియదా?
అయినా తన వంతు కర్తవ్యం నెరవేర్చాడు. పరమాత్మ అయి ఉండి కౌరవుల మనస్సు ఎందుకు మార్చలేకపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం లభించాలంటే వాళ్ళ జన్మ రహస్యాలు ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయినా అందరి మనస్సులను మార్చడం భగవంతుని బాధ్యత కాదు. మనస్సు మార్చబడాలంటే ప్రాథమికంగా అతడు భక్తుడై ఉండాలి. అలా కాకపోతే తప్పుకు దండన విధించడం తప్పనిసరి. అది ప్రత్యక్షంగా భగవంతుని వల్లే కానవసరం లేదు. పరోక్షంగా అనేక రూపాలలో ఆ దండన ఉంటుంది. నేను నీ భక్తుణ్ణి, నీవు నాకెందుకు సాయం చెయ్యలేదు? సాయం అనేదానికి మీరు చెప్పుకునే నిర్వచనాలు వేరు. ఆ లోతుల్లోకి ప్రస్తుతం మనం వెళ్ళవద్దు. నువ్వు అనుకుంటున్న ప్రకారం నీకు 1,40,000 నష్టం వచ్చింది, అవునా? అవును అన్నాను మొండిగా. నా మొండితనంలోని అల్పత్వము నాకే తెలుస్తుంది. కానీ ఆ సమయంలో విజ్ఞతను ప్రక్కలకు నెట్టి అలాగే ప్రవర్తించాలనిపించింది. చిన్న పిల్లవాడు పెంకిగా మారం చేసినట్లు చెయ్యాలనిపించింది. నీకా నష్టం భర్తీ కావాలి. అవును 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 సరే, అలాగే జరుగుతుంది. అంతటితో వాయిస్ ఆగిపోయింది.